యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మా ఆయన ఈ టైంలో మీరెందుకు వచ్చారమ్మా? మేమిద్దరం ఎంతో హ్యాపీగా ఉంటే డిస్టర్బ్ చేసావు. నాకు సిగ్గేస్తుంది, నువ్వు పోమ్మా. కాంతమ్మ గారు రాకూడని టైంలో వచ్చావు అనుకుంటా. వెళ్దాం పదండి. పదండి. అదేంటి దుప్పట్లన్నీ వరుస పెట్టి అలా కింద పడేశారు? అదే ఏమండి ఇక్కడే ఉండి దుప్పట్లు అంటారేంటండి? అవి దుప్పట్లో దాని కింద ఎవరైనా ఉన్నారో వెళ్ళి చూద్దాం పదండి. పదండి. ఓ నాయనా, ఇప్పుడు కాంతమ్మత్తకి డౌట్ వచ్చి ఈ దుప్పటి లాగిందంటే నిజం తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? పదండి. కాంతమ్మ గారు పదండి 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 వెళ్దాం పదండి. చిట్టమ్మా 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 ఏంటిది ఇలాగా ఈ టైంలో? లోపలికి పదండమ్మా పదండి. అది ఏడ్లేదత్తా, చిట్టి డార్లింగ్, ఏడ్లేదత్తా. అదేంటంటే చిట్టి చిట్టి కమ్ ఆన్, నా వల్ల కావట్లేదు. ఏంటిది ఈ తాపాన్ని నేను భరించలేకపోతున్నాను. రవిచంద్ర ఏం చేస్తున్నావురా? చిట్టమ్మా చిట్టమ్మా ఇదిగో చిట్టమ్మా. అయ్యో చిట్టమ్మా ఏం చేస్తున్నావురా? చూసారమ్మా ఈ గౌరవ్. అమ్మా అక్కడ ఎవరో ఉన్నారమ్మా, నాకు డౌట్ గా ఉంది. అమ్మయ్యా బాబా, నువ్వు వెళ్ళి బావ, నేను గడిపెట్టి చెప్తానా? లేకండి అందరు లేకండి. అమ్మయ్యా, మొత్తానికి గండం గట్టెక్కిందన్నయ్య. ఎక్కడ గట్టెక్కింది వర్మ? కాంతమ్మ గారు మాత్రం నన్ను వదిలిపెట్టరు. ఆ మినిస్టర్కి ఇచ్చి ఖచ్చితంగా నాకు పెళ్లి చేస్తారు. సరే నువ్వేం బాధపడుకో, కాంతమ్మత్త ఖచ్చితంగా నీ పెళ్లి జరిపిస్తుంది. కానీ మినిస్టర్తో కాదు, మన వర్మతో. అదలా చిట్టమ్మా? అదే సీక్రెట్ బావా. జరగబోయే కథేటో చూడండి, పండగ చేసుకోండి. నేను చూపిస్తాను కదా. ఒరే కోటిగా, ఎన్నాళ్ళకి కాంతమ్మ గారికి మన మీద దయగలిగిందిరో. అవును బాబా, ఇలా అడగగానే అలా 10,000 ఇచ్చేసింది. ఈ డబ్బులు చూస్తుంటే నీకేమనిపిస్తుంది బావా? పక్కన నువ్వు లేకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంటే 10,000 నువ్వు ఒక్కనే తీసేసుకుందాం అనుకున్నావు ఏంటి? నీకు కూడా ఎంతో కొంత ఇస్తాను లేరా. థ్యాంక్ యూ బావా. బావా ఓ పాలట్ చూడు.
బావా ఓని చూసావా? ఇందాక తిరుగుబాటుదారులోకి వచ్చిన వాళ్ళ మాదిరున్నాడు. ఉంటవేంటే ఇందాక గుళ్ళోకి వచ్చింది ఆడే. అంటే కాంతమ్మ గారి అనుమానం నిజమే అన్నమాట. అవునరా, ఆ మినిస్టర్ గారిని భయపెట్టి పారిపోయేలా చేయడానికి చిట్టెమ్మాడిన నాటకం రా ఇదంతా. అవును బావోయ్, మరి ఇప్పుడు ఏం చేద్దాం బావా? రే, నేను వెళ్ళాడు మీద ఆ దుప్పటి ముసుకేస్తాను, నువ్వు ఒక కర్ర ఎత్తుకొచ్చి ఆని కుమ్మి బారేయ్. పో. అట్టాది బావా. ఒరే వర్మగా, అయిపోయారో నువ్వు. ఎరా వర్మగా, తిరుగుబాటోళ్ళ వేషంలో వచ్చి నన్ను పిచ్చి పుష్పాన్ని చేసి ఆ మినిస్టర్ గారిని ఎర్రి పుష్పాన్ని చేస్తారా? ఒరేయ్, నిన్ను వదలనరా, కాంతమ్మ గారికి పట్టిస్తాను, నీ అంతు తేలుతాను. అంటే ఈ పుల్రాజు గారు నన్ను చూసాడా? ఈ విషయం కాంతమ్మ గారికి తెలిసిందంటే లత పెళ్ళాపడం ఎవరి తరం కాదు. ఈ విషయం ఆవిడ దాకా చేరేలోపు ఏదో ఒకటి చెయ్యాలి. ఏంట్రా చెమ్మచక్క ఆడుతున్నావా? ఈ దుప్పటి నీ మీద వేయించుకోవాలి అంతే. బావా బావా బావోయ్, ఎక్కడికి వెళ్ళా బావా? ఈ వర్మగాడు ఇక్కడే ఉన్నాడు. బావ ఎక్కడికి వెళ్ళాడు? ముందైతే ఈ వర్మగాడికి ఇక్కడి నుంచి కదలకుండా బుర్ర పగల కొట్టేయాలి. వర్మగా చెప్తారా నీ పని? ఒరే దరిద్రుడా, నన్ను కొడుతున్నావేట్రా? నేను మీ బావనరా. మా బావలాగా నువ్వు గొంతు మారుస్తే నేను కనిపెట్టలేననుకున్నావా వర్మగా? నీ నాటకాలు నా దగ్గర కాదురా, నేనేట సుబితా. అబ్బో, ఒరే యాక్టింగ్ చేయడం ఏంట్రా? నేను మీ బావనేరా. ఏం చేస్తున్నావురా? అమ్మా, మనల్ని మోసం చేసిన వర్మగాడికి బుద్ధి చెప్తున్నానమ్మా. వర్మగాడా? వాడేం చేశాడ్రా? తిరుగుబాటులో వేషంలో వచ్చి మిమ్మల్ని మోసం చేశాడమ్మా. అంటే తిరుగుబాటుదారుల వేషంలో వచ్చింది సిట్టమ్మోలేనమ్మా. ఇదిగో, అందులో ఈ వర్మగాడు కూడా ఒకడు. అలాగా? ఆ కర్రెలా ఇవరా, ఇవరా. ఇదిగో అమ్మా. దంచు. ఇదేంట్రా, గొంతు తేడాగా ఉంది? అమ్మా, ఆడి ఏసాలు మీకు తెలీదమ్మా. ఇదిగో, మా బావలాగా గొంతు మార్చి మాట్లాడుతున్నాడమ్మా. మీరు కానియండమ్మా. నేను గొంతు మార్చి మాట్లాడటం ఏంట్రా దరిద్రుడా? నేను మీ బావనేరా. తలకి దెబ్బ తగలటం వల్ల
స్పృహ తప్పి పడిపోయాను రా, అందుకే లేవలేకపోతున్నాను రా. రే అమ్మా కొంచెం దుప్పటి తీరా. రే కొంచెం దుప్పటి తీసి చూద్దాంరా. తీయి. అమ్మా వద్దమ్మా, ఆడు చాలా డేంజర్ గాడు. కాలు చెయ్యు ఇరగొట్టాకే దుప్పటి తీద్దాం. ఒరే నీ అమ్మ కడుపు మాడా. ఒరే ఇవ్వనమ్మా కర్రా. దండ పెడతారా వదిలేరా బాబు. అమ్మా గట్టి కొడితే చచ్చిపోతారా. రే వద్దురా. అమ్మా అయిపోయారా. రే ఆగ్రా. ఇవరా. ఏరా వర్మ, మా పుల్రాజ్ గాడ్లా మాట్లాడితే కనుక్కోలేననుకున్నావా? నిన్ను ఒరే వర్మగా నీ కుందిరా. అమ్మా అయ్యో పులి నువ్వా? అవునమ్మా. బావా నువ్వు దుప్పట్లు ఉన్నావేంటి బావా? ఆ వర్మగాడు ఏంటయ్యాడు? అయ్యా ఆడి నెత్తి మీద కప్పిన దుప్పటి నా నెత్తి మీద కప్పి ఈ గోడకేసి కొట్టాడ్రా. దాంతో నేను స్పృహ తప్పి పడిపోయాను. మీరేమో వెనక ముందు ఆలోచించకుండా కుమ్మిందే కుమ్మేస్తున్నారు. సారీ రా పులి. ముందు పైకి లేపరా. అయ్యో. అమ్మా. లేపరా. ఇన్నాళ్ళు ఈడొక్కడే తాళ తిక్కేదమనుకున్నా, మీరు కూడా రా. అంటే నా అనుమానమే నిజమన్నమాట. తిరుగుబాటుదారుల వేషంలో వచ్చింది చిట్టమ్మ అండ్ బ్యాచ్ అన్నమాట. అవునమ్మా, ఆడు అదే డ్రెస్లో వెళ్ళటం మా కళ్ళారా చూసామమ్మా. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలమ్మా? అర్థమైందిరా. లతకి ఆ మినిస్టర్కి పెళ్లి జరగకుండా ఉండాలని చిట్టమ్మ ఇంతకి తెగించిందన్నమాట. అవునమ్మా, ఆ మినిస్టర్కి లతకి పెళ్ళవ్వాలంటే చిట్టమ్మ మాత్రం ఈ కొంపలో ఉండకూడదమ్మా. ఉంటే ఏదో ఒక దిక్కుమాలిన ప్లానింగ్ చేసి ఈ పెళ్లి చెడగొట్టేస్తుందమ్మా. అవునరా పులి. మినిస్టర్తో లత పెళ్లి జరగాలి అంటే చిట్టమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. చిట్టమ్మ ఇంటి నుంచి వెళ్ళాలి అంటే ముందుగా నీలాంబరి ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. ఏటి మాట్లాడుతున్నారమ్మా మీరు? ఎస్, చిట్టమ్మని ఇంటి నుంచి గంటడం చాలా కష్టం. అదే నీలాంబరినైతే చాలా ఈజీగా ఇంటి నుంచి గెంటేయొచ్చు. దాంతో మా అన్నయ్య వదినలేని ఈ ఇంట్లో నేనుండలేనత్తా అని చిట్టి కూడా వాళ్ళ వదిన వెంటే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎంచక్కా మనం లతని ఆ ముసలోడికిచ్చి పెళ్లి చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. సూపర్ ఐడియా అమ్మా. కానీ నీలాంబర్ని ఇంటి నుంచి గెంటేయటం ఎలాగమ్మా? చెప్పేది జాగ్రత్తగా వినండి. అబ్బా అమ్మా, ఇలాంటి లత్కోర్ ఐడియాలు మీకు ఎలాగొస్తాయమ్మా? సూపర్ అమ్మా, వెంటనే అమలు చేసేద్దాం. ఒరే నువ్వు రారా. బావా అబ్బా, అబ్బో, అమ్మా. నన్ను క్షమించు నీలాంబరి. కన్న తల్లినైనా నా స్వార్థం కోసం నిన్ను ఈ ఇంటి నుంచి గెంటేయాల్సొస్తుంది. దేవుడా, నన్ను క్షమించు స్వామి. అయ్యయ్యో, ఎందుకు ఏడుస్తున్నావురా? పాలు కావాలంటే ఇచ్చాను కదరా. ఏడుస్తున్నావని పాట కూడా పాడాను కదరా. అయినా ఎందుకు ఏడుస్తున్నావురా? అయ్యయ్యో, ఊరుకోరా ఊరుకోరా. నా బంగారం కదూ, నా బుజ్జి కదూ. ఊరుకో. ఏడిదినా అల్లుడు ఎందుకట ఎడుతున్నాడు? ఓ నాన్నా,
వాడు చెప్తేనే కదా అర్థమయ్యేది. వీడేమో ఒక్క మాట కూడా చెప్పకుండా ఓ అని ఏడుస్తూనే ఉన్నాడు. మనమేం చూస్తాం చెప్పు? ఓ నాన్న, ఓ ఏడువద్దు. ఒక పక్క వీడి గోలే అనుకుంటే మధ్యలో మీ గోలేంటత్తయ్య నాకు. అయ్యో వదిన, ముందు వానిటివో ఇవ్వు. ఓ నాన్న, ఓ ఏటైంది? ఊరుకో నాన్న, ఏడవకు నాన్న. మా బంగారం కదూ, మా తండ్రి కదూ. ఓ నాన్న, ఏటైంది నీకు? అప్పటికి పాట కూడా పాడని చిట్టమ్మా, ఆయన ఏడుస్తున్నాడు. మళ్ళీ పాట పాడవా? నువ్వు వస్తావని నేను ఓ రబ్బయ్య సిల్క్ సీర కట్టుకుంటుని. ఓ నాయనా, ఓ నాయనా, ఓ దేవుడా, ఓ ఇలా పాడబట్టే ఆల్రెడీ ఇలా ఏడుతున్నాడు. అమ్మా, ఎందుకు ఎడుతున్నాడు? పల్సుడు. ఏడమ్మా, ఆల్లుడికి హాజరు తీసేసిందా? ఆముదం తమలపాకు తెమ్మంటున్నావా? అలాగే అమ్మా, ఇప్పుడు తీసుకొస్తా. ఏంటి వదినా, నువ్వంటే వెళ్ళి కొవ్వొత్తి నట్టుకురా. సరే, నువ్వు సెపరేట్ చేస్తావు. పద వదినా, బాబు తీసుకో. తీసుకొద్దామా? కార్పొరేటర్ కాంతమ్మ గారికి, కార్పొరేటర్ కాంతమ్మ గారికి, కార్పొరేటర్ కాంతమ్మ గారికి, కార్పొరేటర్ కాంతమ్మ గారికి, కార్పొరేటర్ కాంతమ్మ గారికి. ఆగండి ఆగండి, ఇదిగో మీ అందరికీ చెప్పింది గుర్తుందిగా, మనిషికి 1000 రూపాయలు. ఈ ఇంట్లో ఎన్ని రోజులుంటే అన్ని వేలిస్తా అన్నారు. అందులో 500 నాకు కమిషన్ ఇవ్వాలి. 500 మీరు తీసుకోవాలి. అలాగే. ఈ విషయం కాంతమ్మ గారికి తెలియకూడదు. మేము చెప్పంలే గిరిజా. వెళ్దాం పదండి. కార్పొరేటర్ కాంతమ్మ గారికి, కార్పొరేటర్ కాంతమ్మ గారికి. అమ్మా, ఇదిగో ఇప్పుడు ఏడ్ చేయమంటావే? ఏటమ్మా, ఆకు మీద ఆముదా రాయమంటున్నావా? అలాగే అమ్మా. వదినా, ఇది అందుకో. కొంపదీసి ఆముదం పిల్లడితో నాకిస్తారా ఏంటి చిట్టి? ఏటమ్మా, ఇది వెలిగించమంటావా? అలాగే వదినా, నువ్వు వెళ్ళి ఈ కొవ్వొత్తిని వెలిగించుకురా. సరే, వెళ్ళు. చిట్టమ్మా, ఇదిగో కొవ్వొత్తి, ఇది ఏటమ్మా, ఏడ్సేయమన్నావా? అలాగే. అమ్మా అమ్మా, అయిపోయినట్టుంది. అమ్మమ్మ, చూసావా, అల్లుడు ఏడవడం మానేశాడు.
నువ్వు మేయర్వి కాదత్తయ్య, పసిపిల్లాడి కోసం పుట్టిన ఆకుల డాక్టర్వి. వదినా, పసిపిల్లలకి అజీర్తి చేసినప్పుడు ఇలా ఆముదం తమలపాకు వేడి చేసి పొట్ట మీద ఎడితే ఎలాంటి నొప్పైనా సరే ఇట్టే తగ్గిపోతుందని మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేది. ఇప్పుడు అదే సిట్కా పాటించింది, అల్లుడి నొప్పిని పోగొట్టింది. అంతే తప్ప మా అమ్మేం డాక్టర్ కాదులే. సరే, నువ్వు అల్లుని చూసుకో, నేను అమ్మ ఇప్పుడు వస్తావా? ఇటు అమ్మా. నాన్నా బంగారం, ఇంకో పాట పాడినా?